హాయ్ సబ్స్క్రైబర్స్, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. తొలి ఏకాదశి రోజు పండ్లని ముగించుకొని అందంగా ముగ్గులు అలంకరించాను. శంకు ముగ్గు వేశాను. ఎలా ఉందో చెప్పాలి మీరు. అలానే దేవుడి పూజ గురించి మందార పూలన్నీ కోద్దామని పైకి వచ్చాను. ఇవన్నీ కోసుకొని ఒక బుట్టలో వేసుకొని కిందికి వెళ్ళాను. ఇది మా తమలపాకు చెట్టు ఎంతో అందంగా పెరిగింది. చూస్తున్నారా, ఎంతో అందంగా ఉంది. శంకు ముగ్గు ఎంతో అందంగా వచ్చింది. దేవుడి పూజ గురించి దేవుడి గదంతా అలంకరించుకున్నాను. ఈరోజు శనివారం తొలి ఏకాదశి వచ్చింది కాబట్టి నేను ఇలా బియ్యం పిండితో పిండి ప్రమిదలు చేశాను. ఇలా చేసుకొని దేవుడి రూమ్ అంతా అలంకరించుకున్నాము. పండగ అంటేనే ఎంతో అందంగా ఉంటుంది. ఇల్లంతా హడావుడిగా. తొలి ఏకాదశి కథని విందామా. తొలి ఏకాదశి రోజున క్షీరసాగరంలోకి యోగ నిద్రలోకి వెళ్తాడని అంటారు. ఈ కాలంలో ఉపవాసాలు ఉండి పూజలు చేయడం వల్ల సమస్త పాపములు తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుండి చాతుర్మాస వ్రతము ప్రారంభమవుతుంది. విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగ నిద్రలోకి ఉండడం నమ్మకము. సంస్కృత భాషలో ఏకాదశి అంటే 11వ అని అర్థము. చాతుర్మాస్య లెక్కల ప్రకారము ప్రతి నెలలో చంద్రుని గతి బట్టి పక్షాలు ఏర్పడతాయి. అమావాస్య లేదా పౌర్ణమి తరువాత వచ్చే 11 రోజులను ఈ తిథి శ్రీ మహావిష్ణువుకి ఎంతో పవిత్రమైనది. అందుకే తొలి ఏకాదశి అంటారు. మేము ఈరోజు తొలి పండగ కాబట్టి ఎంతో అందంగా పిండి ప్రమిదలతో పూజ చేసాము. వెంకటేశ్వర స్వామి శనివారం వచ్చింది తొలి ఏకాదశి కాబట్టి ఎంతో అందంగా చేసుకున్నాము. మీరు కూడా అంతే అందంగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అలానే పూజ తర్వాత టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళి వస్తుండగా నాకు గుడిలో పూజారి ఒక తులసి మాల ఇచ్చారు. చూడండి, ఎంతో అందంగా ఉంది తులసి మాల వేయడం వల్ల. ఈరోజు అందరూ పేలాల లడ్డూలు చేసుకుంటున్నారు. మేము మాత్రం తెలంగాణలో సత్తిపిండి ముద్దలు చేసుకుంటాము. ఎంతో టేస్టీగా ఉంటాయి. సత్తిపిండి అంటే బియ్యం రెడ్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. ఎంత లేట్ అయినా పర్లేదు కానీ మెల్లగా ఫ్రై చేసుకోవాలి, కలర్ మారే వరకు. మిగతా ప్రాసెస్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.